అందరికీ నమస్కారం అండి. ఆప్ సబ్కో మేరా నమస్తే. ఈరోజు వరల్డ్ హార్ట్ డే నండి. టుడే ఇట్స్ కన్సిడర్డ్ అండ్ సెలబ్రేటెడ్ హ్యాస్ వరల్డ్ హార్ట్ డే త్రూ అవుట్ ద గ్లోబ్ అన్నమాట. సో కొంచెము హార్ట్ గురించి మనము డిస్కస్ చేసుకుందాము. దాని తర్వాత వి విల్ గో ఇన్ టు ద అదర్ ప్రాక్టీసెస్. సో మనందరికీ తెలుసు దెర్ ఆర్ సర్టెన్ వైటల్ ఆర్గన్స్ ఉంటాయి మన బాడీలో. వాటిలో కూడా మెయిన్గా వైటల్ ఆర్గన్స్ అంటే విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అవి లేకపోతే ఈవెన్ అవి చక్కగా పనిచేయకపోతే మనం కొన్ని క్షణాలు కూడా ఉండలేము. సో వాటిలో మెయిన్గా బ్రెయిన్ ఒకటి, రెండోది మన హృదయం, మూడోది లంగ్స్, నాలుగోది కిడ్నీస్ అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద హార్ట్ అండ్ లంగ్స్, హృదయము ప్లస్ లంగ్స్, వీటికి అసలుకి ఎలాంటి రెస్టే ఉండదు అన్నమాట. వేరే అవయవాలు కావచ్చు, వేరే ఆర్గన్స్ కావచ్చు, కొంతవరకు రెస్ట్ దొరుకుతుంది. కిడ్నీస్ కొంతవరకు రెస్ట్ దొరుకుతుంది. బ్రెయిన్ కొంతవరకు రెస్ట్ దొరుకుతుంది. కానీ ఈ హృదయం అనేది ఎట్లుంటుంది అంటే దెర్ ఇస్ నో రెస్ట్ అట్ ఆల్ ఫర్ అవర్ బ్రెయిన్, our heart, and there is no rest at all will be there for our lungs also. So when it continuously work చేస్తుంటది కాబట్టి it is very important that we should take care of our heart అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద డెత్స్, మన ప్రపంచంలో ఏమి డెత్స్ అవుతున్నాయో వాటిలో మెయిన్ కారణం డెత్స్కి అన్నిటికీ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద డెత్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ వైడ్ ఆర్ డ్యూ టు ద కార్డియోవాస్క్యులర్ డిసీజెస్. అంటే మన హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డెత్స్ అవుతున్నాయి అన్నమాట. డాక్టర్ దేవి శెట్టి ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ కార్డియాలజిస్ట్. ఈజ్ ద ఫేమస్ ఇన్ ఇండియా అండ్ ఈజ్ ఆల్సో ఫేమస్ త్రూ అవుట్ ద వరల్డ్ అన్నమాట. సో ఎవ్రీ డే హీ విల్ బి డూయింగ్ హండ్రెడ్స్ ఆఫ్ హార్ట్ సర్జరీస్. ఆయన అంటాడు, అర్లియర్ హార్ట్ ప్రాబ్లం అని పెద్దవాళ్ళని, అంటే పిల్లలు అమ్మా నాన్నని హార్ట్ ప్రాబ్లం అని హాస్పిటల్కి తీసుకొని వచ్చేవాళ్ళు. ఎప్పుడు 20 years 15 years ఎగో. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లల్ని హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని హార్ట్ హాస్పిటల్కి తీసుకొని వస్తున్నారు అనమాట. అంటే 60-70 years ఉండేవాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండట్లేదు, కానీ 30 years 40 yearsలో ఉండేవాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. So young generation is getting affected with the heart problem. That is very alarming and that is very unacceptable attadayna, which cannot be accepted. 70 years 80 years also the heart is been pumping regularly, there is no rest at all. So then కొన్ని సంవత్సరాల తర్వాత హార్ట్ వీక్ అవుతుంది, పంపింగ్ యాక్షన్ తగ్గుతుంది, then heart will stop working. So that should happen with the age. It's a process of degeneration of the body. But 30 years యంగ్గా ఉండేవాళ్ళు మనము, 40 years యంగ్గా ఉండేవాళ్ళు మనము, హార్ట్ షుడ్ బి వర్కింగ్ వెరీ మ్యాక్సిమం, చాలా చక్కగా పనిచేస్తుండాలి. సో అట్లాంటి సమయాల్లో మనకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ లివింగ్ ప్యాటర్న్. మనము ఎట్లా మన జీవితాన్ని గడుపుతున్నామో దెర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్ అనమాట. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్, ఎన్నో రీజన్స్ ఉన్నాయండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఏంటి. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, బట్ మెయిన్లీ వాట్ వీ అండర్స్టూడ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ యోగా, న్యాచురోపతి అంటే చాలా కారణాలు. వన్ ఇస్ అవర్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ అన్హెల్తీ. వీఆర్ నాట్ లీడింగ్ ఎ వెరీ గుడ్ లైఫ్ స్టైల్, నెంబర్ 1. నెంబర్ 2, వీఆర్ లీడింగ్ ద లైఫ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ టెన్షన్. అండ్ కాంపిటీషన్ ఇస్ వన్ అమాంగ్ దట్. స్పర్ధాత్మకంగా మనము జీవితాన్ని గడుపుతున్నాము. ఆ స్పర్ధ ఉంది కాబట్టి మనలో ఎక్కువగా ఒత్తిడి, స్ట్రెస్ అండ్ టెన్షన్ ఎక్కువైంది. అండ్ నెంబర్ 3, మన ఆహార నియమాలు ఏమున్నాయో ఆహార నియమాలు చక్కగా లేదన్నమాట. ఈ 3 కారణాలు. మీ హృదయం చక్కగా ఉండాలంటే ఈ 3ని మీరు సర్చ్ చేసుకోవాలి. మన హృదయం చక్కగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ కారణాలు ఏమున్నాయో ఆ కారణాలని మనం చక్కగా చేసుకోవాలన్నమాట. లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఏంటి హెల్తీ లైఫ్ స్టైల్? పొద్దున్న 8 గంటలకు లేవడము, బ్రేక్ఫాస్ట్ తినడము, ఆఫీస్కి వెళ్ళిపోవడము, 8 గంటలకు రావడము, మళ్ళీ తినడము, కాసేపు టీవీ చూడడము, పడుకోవడము. ఈజ్ దిస్ ద లైఫ్ స్టైల్? సో దిస్ ఇస్ నాట్ ద హెల్తీ లైఫ్ స్టైల్. Healthy lifestyle means which should have all the activities where your body should be good and you should have a very good food. అన్ని క్రమబద్ధంగా నడవాలన్నమాట. సో మన లైఫ్ స్టైల్ ఏముందో మన లైఫ్ స్టైల్ని మనము చేంజ్ చేసుకోవాల్సింది. All of us should have at least 1 hour of physical activity, especially if you want your heart to be very active and very healthy. It is not that you have some problem, that's why you are doing yoga. It is not that you have some problem, that's why you are doing walking. మీకు హార్ట్ ప్రాబ్లం ఉని లేకపోని, వేరే ప్రాబ్లం ఉని లేకపోని, హార్ట్ చక్కగా లాంగ్ రన్లో మీతో పాటు ఉండాలి, హార్ట్ చక్కగా ఉండాలి అంటే 1 hour ఫిజికల్ యాక్టివిటీ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద హార్ట్ డిసీజెస్, ఈవెన్ ఫర్ ఎనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాక ఉండాలి అంటే కూడా 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దట్ షుడ్ బి ప్రిఫరబుల్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1 గంట సేపు మనం చేసుకోవాలి. ఈవినింగ్ మన చేతుల్లో ఉండదు. ఆఫీస్కి వెళ్తాము, ఇంట్లో పనులు ఉంటాయి, ఎవరో వస్తారు పోతారు, లేట్గా తింటాము. ఈవినింగ్ మన చేతుల్లో ఉండదు. అందుకనే యూ బిగిన్ ద డే ఇన్ ఎ వెరీ హెల్తీ మేనర్. తొందరగా లేవడము, మీ పొద్దున్న పనులన్నీ చేసేసుకోవడము. ఇంకా కొంతమంది ఇంకా పడుకో ఉంటారు ఇంట్లో, మీకు డిస్టర్బెన్స్ ఉండదు. 1 గంట సేపు యోగా కానీ వాకింగ్ కానీ ఇవన్నీ చేసేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత యూ హ్యావ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఆల్సో షుడ్ బి వెరీ వెరీ హెల్తీ అనమాట. ఏమి మీరు ఆహారం తీసుకుంటారో, వాట్ ఎవర్ ద బ్రేక్ఫాస్ట్ యూ టేక్, you make sure that with your breakfast you have at least 1 serving of the fruit and 1 serving of the anything which is raw in nature. It might be vegetable juice, it might be fruit juice, it might be a 1 fruit, it might be a మొలకలు కావచ్చు. మీ బ్రేక్ఫాస్ట్ 2 ఇడ్లీలు 3 ఇడ్లీలతో పాటు 1 అంత మొలకలు, 2 ఇడ్లీలతో పాటు 1 ఫ్రూట్. టీ తాగుతాం. టీ, make it as a healthy tea. Why can't we drink a green tea? Why can't we drink a lemon tea? They're all, they work as an antioxidants. వాటిలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మన హృదయాన్ని అవి they will protect our heart. And then, okay, you will get into your work. మీ జాబ్లో if you are a housewife, మీ ఇంట్లో పనులు చేసుకుంటారు. Or if you are working somewhere, you get into your job. సో అక్కడ మనము ఆహారం ఎట్లా తీసుకుంటామో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్నప్పటికీ, ఇంట్లో ఉంటే చక్కగా మంచిగా ఆహారం, బయటకు వెళ్ళినప్పుడు మన చేతుల్లో ఉండదు. కానీ ఇంట్లో ఉండేవాళ్ళు చాలామంది ఇండియాలో హౌస్ వైఫ్స్ ఉంటాము, చాలామంది ఇంట్లో ఆహారం తీసుకుంటాము. సో మధ్యాహ్నం భోజనము కూడా కొంచెం హెల్తీగా, సలాడ్స్ ఉండేలాగా, మజ్జిగ, పెరుగుకి బదులుగా మజ్జిగ ఉండేలాగా, ఎక్కువగా కర్రీస్ ఉండేలాగా మన ఆహారము ఉండాలి. ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ మనం ఏం తీసుకుంటామో, ఈ కార్బోహైడ్రేట్స్లో ఎక్కువ శాతం ఏముండాలి, వాటితో ఆర్గానిక్ ఉన్నంత బాగుంటుంది. హోల్ రైస్, హోల్ వీట్ అండ్ మల్టిపుల్ సీరియల్స్. సో వీటితో మన ఆహారం ఉండాలి. అండ్ దెన్ యూ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. హార్ట్ నీడ్స్ సమ్ రిలాక్సేషన్ అనమాట. Heart will be very healthy when your mind is very relaxed. మన మైండ్కి మన హార్ట్కి చాలా వెరీ క్లోజ్ రిలేషన్షిప్. అందుకనే స్ట్రెస్ లెవెల్స్ అన్నీ ఎక్కువైనప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతూ ఉంటాయి అన్నమాట. మైండ్ని చక్కగా ఉంచుకోండి. సాయంత్రం పూట పిల్లలతో గడపడమో, ఫ్యామిలీతో గడపడమో, కాసేపు బయటికి పోవడమో, కాసేపు స్ట్రాల్ చేయడమో, పార్కుకి వెళ్ళడమో, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిలాక్సేటివ్, అలాంటి రిలాక్సేటివ్ పని చేయండి. So that will help you to de-stress yourself. నైట్ భోజనం ముందు అట్లీస్ట్ మీరు ఏ టైంకి పడుకుంటారో ఒక 3 hours మొదలు తినండి. అర్లీ డిన్నర్ తీసుకోండి. నైట్ ఫుడ్ ఏముందో ఎక్కువగా వీలైనంత లెస్ తీసుకోండి, తక్కువ తీసుకోండి. హెవీ ఫుడ్ తీసుకోవద్దండి. వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద పాట్ బెల్లీ, వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద ఒబేసిటీ ఈస్ నైట్ మనం చాలా లేట్గా తీసుకుంటున్నాము, ఆహారము ఎక్కువగా తీసుకుంటున్నాము. See how unfortunate we are. We are supposed to eat
ఆహారం ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో తినాలి, దానికింత కొంచెం తక్కువ లంచ్లో తినాలి, దానికింత తక్కువ మనము డిన్నర్లో తినాలి. కానీ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ పొద్దున్న హడావుడి ఉంటుంది, తొందరగా తినడం, ఏదో అట్లా తినేసి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం మీరు మన జాబుల్లో ఉంటాము, మళ్ళీ అక్కడ మీరు ఏమీ తినలేరు. సో మనకి ఎప్పుడు టైం ఉంటుంది? వీ హ్యావ్ టైమ్ ఇన్ ద నైట్ అనమాట. సో నైట్ ఏం చేస్తాము? చాలా మంచిగా చక్కగా పొట్ట నిండా తింటాం. తిన్న తర్వాత ఏదైనా యాక్టివిటీస్ చేయగలుగుతామా? చేయలేము. ఏం చేస్తాము? కాసేపు టీవీ ముందు కూర్చుందాము, 1 hour 1.5 hour కూర్చుంటాము. వెన్ యూ ఫీల్ ఓకే యూ ఆర్ స్లీపీ, యూ విల్ గో అవుట్ స్లీప్ అనమాట. సో దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల ప్రాబ్లం హార్ట్ మీద పడుతుంది అనమాట. సో వీలైనంత తొందరగా తిని ఆ 3-4 గంటల్లో తిన్నది అరిగిపోతుంది. దాని తర్వాత దెర్ విల్ నాట్ బి మచ్ ప్రెషర్ ఆన్ యువర్ హార్ట్ అండ్ దెర్ విల్ నాట్ బి ఎనీ అదర్ డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా. లైఫ్ స్టైల్ ఏముందో మీ లైఫ్ స్టైల్ని చక్కగా చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నంబర్ 1, వీ హ్యావ్ కరెక్టెడ్ ద లైఫ్ స్టైల్. సో యూ ట్రై టు incorporate these lifestyle changes in your life. Number 2, I was telling about the management of the stress and tension. Stress and tension మేనేజ్ చేయడానికి మీకు ఏది చక్కగా అనిపిస్తుందో దాన్ని చేయండి. కొంతమందికి భజన్స్ చేయడం మంచిది, భజన్స్ చేయండి. కొంతమందికి మంచి మ్యూజిక్ వినడము ఇష్టము, మంచిగా మ్యూజిక్ వినండి. కొంతమందికి కొన్ని మూవీస్ చూస్తే ఎంతో రిలాక్స్గా అవుతుంది, రిలాక్స్ కండి. కొంతమందికి you spend with the nature, you spend with the plants, you feel so relaxed. Spend some time with them. Speak to your friends తో మాట్లాడండి, స్టాల్ చేసుకోండి, ఏదో చేయండి. సో వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ. కొంతమందితో మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడండి. సో ఇన్ దట్ వే ట్రై టు reduce the stress and tension. And when it comes to reduction of the stress and tension, I suggest you to go for the pranayamas and meditation. 10 నిమిషాలు, 10 minutes per day. ఆ రోజు యోగా చేయని, యోగా చేయకపోని, పొద్దున్న లేచినప్పుడు, రాత్రి పడుకునే ముందునో 10 నిమిషాలు కూర్చొని సైలెన్స్లో ఉండడము, 10 నిమిషాలు కూర్చొని ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడము, 10 నిమిషాలు ధ్యానం చేయడము. దీనివల్ల మైండ్ ఎంతో రిలాక్స్ అవుతుంది. రోజు మనము చెత్తని డస్ట్బిన్ని ఎట్లా మనము క్లీన్ చేస్తామో రోజు మీ మైండ్ని క్లీన్ చేసుకోండి. ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్ ఇస్ ద మైండ్ అకార్డింగ్ టు ద యోగా. అన్నిటికీ రూట్ కాజ్ ఫర్ ఆల్ ద డిసీజెస్. మోస్ట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ మెంటల్ రాదర్ దెన్ ద ఫిజికల్. మైండ్లో ఎప్పుడు ఈ ఆలోచనలు మళ్ళీ నెగటివ్ ఆలోచనలు, ఫ్రస్ట్రేషన్స్, యాంగర్, యాంగ్జైటీ, జెలసీ, కంటెంట్మెంట్ లేక ఉండడము, తృప్తి లేక ఉండడము, ఆల్ దీస్ థింగ్స్ విల్ ఓవర్ ద లాంగ్ పీరియడ్ వాట్ విల్ హ్యాపెన్, దట్ విల్ పుట్ ప్రెషర్ ఆన్ యువర్ బాడీ అండ్ యూ విల్ see the changes in your body, and one among that is heart problem అన్నమాట. ఎవరు ఒత్తిడితో ఎక్కువగా ఉంటున్నారో, ఎవరు నెగటివ్ ఫీలింగ్స్తో ఎవరు ఉంటున్నారో వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని ట్రై టు రిలాక్స్ యువర్ సెల్ఫ్, ట్రై టు డూ మెడిటేషన్స్, సో దట్ విల్ హెల్ప్ యూ లాట్ అనమాట. డయట్లో కూడా వెన్ కమ్స్ టు ద థర్డ్ థింగ్, లైక్ వెన్ ఐ సే అబౌట్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, వన్ ఆఫ్ ద చేంజ్ ఇస్ ద డయట్ అనమాట. డయట్లో హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ సింపుల్గా చెప్తున్నాను నేను. హార్ట్ ప్రాబ్లం ఉంటే మీరు ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవద్దు, వేపుడు పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు, నూనె పదార్థాలు ఎక్కువగా వాడద్దు. ఎందుకంటే వీటిలో saturated fatty acids are bad for the heart. Unsaturated fatty acids are good for the heart. Badam has cholesterol, has unsaturated fatty acids. Flax seeds, they have unsaturated fatty acids. They are good for the heart. But all the fried food items, ivanni kuda they have saturated, which are not good for the health. Milk and milk products, if you have heart problem, if your parents have heart problem, it is suggested that milk should be avoided because milk and curds has lot of cholesterol in them.
cut down all those things. If you are a non-vegetarian, if you have heart problem, I suggest you to stop the non-vegetarian అనమాట. ఎస్పెషల్లీ రెడ్ మీట్ ఏం తింటామో, రెడ్ మీట్ ఇట్ మైట్ ఇంక్లూడ్స్ గోమాంసం కావచ్చు, మనము తక్కువగా ఉంటుంది, కొన్ని రిలీజియన్స్లో తీసుకుంటారు, గోమాంసం కావచ్చు, ఆర్ ఇట్స్ మైట్ బి మేక మాంసం కావచ్చు, ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ ద చికెన్ అండ్ ఫిష్. So it is called as the red meat. Red meat has more of saturated fatty acids and it does not have fibers at all. Red meat ఉంటే తినేది ఎక్కువగా ఉంటే అట్లీస్ట్ బంద్ చేయండి, లేదా అట్లీస్ట్ దాన్ని తక్కువ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మనం పచ్చడికి అలవాటు పడి ఉంటాం అన్నమాట. పచ్చడిలు ఎక్కువగా తీసుకుంటాం, పాపడ్లు ఎక్కువగా తీసుకుంటాం, పెరుగు చక్కని పెరుగు తీసుకుంటాం. చిక్కగా పెరుగు ఉన్నప్పుడు దాంట్లో యూ కెన్ సీ ద లేయర్, దట్ లేయర్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యాట్ అనమాట. ఆ ఫ్యాట్ అది తింటుంటే ఎంత చక్కగా ఉంటుందో. ఇంకా కొంచెం అన్నం ఎక్కువగా తీసుకుంటాం, దాన్ని తీసి మీ పిల్లలకి ఇచ్చేయండి. మజ్జిగ చేసుకొని మీరు చేసుకోండి అనమాట. పికల్స్ హ్యాస్ వెరీ సాల్ట్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ హార్ట్, దే ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఎవరికి హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి they will be having, those who have high blood pressure, they will be having heart problem. Those who has the heart problem, they will be having the high blood pressure. And this heart problem and high blood pressure is connected with again the intake of the salt అన్నమాట. ఎక్కువగా సాల్ట్ తీసుకుందంటే మన హార్ట్ మీద, మీ బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సాల్ట్ ఇంటేక్ని తగ్గించండి. బయట తీసుకునే అన్ని ఐటమ్స్, ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, ఆల్ ద stored food items has lot of salt in them. అందుకనే బయటన ఎందుకు we say that don't eat, take the processed food items, packed food items, stored food items, means they cannot be stored if there is no preservatives in them. If there is no preservatives, salt is one among them. Pickles has, మనం నార్మల్గా ఏంటి ఉప్పు తీసుకోవాలో దానికింత 7 times more సాల్ట్ ఉంటుంది పిక్కల్. రోజుకి మనము 4-5 గ్రాములే మనము ఉప్పు తీసుకోవాలి. ఆల్రెడీ మనం 10 grams తీసుకుంటున్నాం ఇండియాలో. ప్రతి ఒక్కరు 10 grams తీసుకుంటున్నాం. పిక్కల్స్ హ్యాస్ 7 times, 8 times more than the normal intake, which can you imagine? ప్రతిసారి ఒక ముక్క, ఒక జస్ట్ ఒక పీస్ ఆఫ్ పిక్కల్, 1 piece ఆఫ్ మ్యాంగో ఆర్ 1 piece ఆఫ్ లెమన్, పిక్కల్ హ్యాస్ 20-30 grams ఆఫ్ సాల్ట్. యంగ్గా ఉన్నప్పుడు ఏమీ కాకపోవచ్చండి, తర్వాత డ్యామేజ్ అవుతూ 60 years 70 years వచ్చినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సో అందుకని ట్రై టు రిస్ట్రిక్ట్ ద పికల్స్, పపాయడ్స్, ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, నాన్ వెజిటేరియన్ డయట్. వాట్ యూ షుడ్ బి టేకన్, యూ షుడ్ బి టేకింగ్ మోర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. దేంట్లో ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్? అగైన్ ఐ సే, రెగ్యులర్గా చెప్తుంటాను, యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ మోర్ ఇన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అవర్ హర్బ్స్, శుంఠి, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, తులసి, వీటిలో ఉంటాయి. ఫ్రూట్స్ తీసుకోండి, వాటిలో ఎక్కువగా ఉంటాయి. సో మోర్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ విల్ గివ్ యూ యాంటీ ఆక్సిడెంట్స్, నెంబర్ 1. మోర్ ఆఫ్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ విల్ గివ్ యూ fibers. Fat is not only the fat which we take from the outside. బయట నుంచి తీసుకునే ఫ్యాటే కాదండి, మన శరీరం కూడా ఫ్యాట్ని తయారు చేస్తుంది. అండ్ దిస్ ఫ్యాట్ హ్యాస్ టు గో అవుట్, బయటకు వెళ్ళాలి. మన మలము ద్వారా, త్రూ అవర్ ఫీకల్ మ్యాటర్, ద ఫ్యాట్ విల్ గో అవే. హౌ ఇట్ విల్ గో అవే? It will go away only when there is sufficient amount of the fibers are there. పీచు పదార్థాలు చక్కగా ఉంటేనే, ఈ పీచు పదార్థాలు దే బైండ్ ద ఫ్యాట్, ఎక్సెసివ్ ఫ్యాట్ ఇన్ అవర్ బాడీ, and they will take away the excessive fat which has been produced by the body, and it will throw away. But when you don't take a lot of vegetables, fruits, fibers, ఇవి ఎక్కువగా తీసుకోలేకున్నప్పుడు ఏమవుతుంది? సో ఫ్యాట్ గెట్స్ డిపాజిటెడ్ in your body, that will slowly enter into the blood vessels, that will go to the minute vessels of the heart. చాలా మైన్యూట్గా ఉంటాయి హార్ట్లో. అవి వెళ్ళి అక్కడ
if they get deposited there, what will happen? Blood will not be able to move from one place to the another place. ఎప్పుడైతే బ్లడ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవడానికి స్థలం అక్కడ లేదో, ఇక్కడుండే భాగం ఇక్కడుండే హార్ట్కి న్యూట్రియంట్స్ దొరకదు, దానికి ఆక్సిజన్ దొరకదు. వెన్ ఆక్సిజన్ ఇస్ నాట్ దేర్, ఇమీడియట్లీ సెల్స్ ఏమవుతాయి? సెల్స్ స్టార్ట్ డైయింగ్. అండ్ వన్స్ సెల్స్ స్టార్ట్ డైయింగ్, what happens? There is no pumping action of the heart happens. So that is what is we call as angina. That is what is we call as heart attack. That is what we call as atherosclerosis, coronary artery. Coronary means raktanala. Avi they get blocked anamata. When you do good exercise, when you do yoga, when you do pranayamas, when you do surya namaskaras, walking, when you think good, when you are happy, so all these blockages are removed. It's not blockages are removed, blockages will not happen. Why should we go to the removing the blockages? మేము ఎప్పుడు బ్లాకేజెస్ అయిన తర్వాత రిమూవ్ గురించి మాట్లాడడం. మేము ఎప్పుడు వాట్ వి స్పీక్ మోర్ దెన్ let that blockage does not happen. We speak more about the prevention matter. Most of the heart diseases are preventable. How it is preventable? They are preventable like this. ఛాన్సెస్ ఎక్కువగా ఎవరికి ఉంటుంది? హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా దోస్ హు ఆర్ ఒబేస్, వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికి మీ ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండదో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళు అయితే ఎవరు ఎక్కువగా స్మోక్ చేస్తారో, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ మగవాళ్ళకి హార్ట్ డిసీజెస్ ఆర్ మోర్. కెన్ ఎనీ ఆఫ్ యూ సే దట్ ఎనీ ఉమెన్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్? మీరు ఎవరైనా ఒకరు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి? హ్యావ్ యూ హర్డ్ ఎనీ ఉమెన్ డైయింగ్ ఆఫ్ హార్ట్ అటాక్? ఎస్. సో ద ఈస్ట్రోజన్ ఏమున్నదో, సో ద ఈస్ట్రోజన్ విల్ ప్రొటెక్ట్ ద ఉమెన్ అనమాట. అందుకనే ఇట్ ఈస్ నాట్ దట్ హార్ట్ ప్రాబ్లమ్ విల్ నాట్ బి దేర్ ఇన్ ద ఉమెన్. హార్ట్ ప్రాబ్లమ్స్ విల్ బి సీన్ ఇన్ ద ఉమెన్ ఓన్లీ ఆఫ్టర్ ద 50 years because the estrogen levels will come down. So in that way, ladies are little bit lucky that you will not be having the heart problems till the age of the 50 years అనమాట. మగవాళ్ళలో ఎక్కువగా మగవాళ్ళ ఐ థింక్ లైఫ్ స్టైల్ కూడా మగవాళ్ళకి బాగుంటుందండి. ఎక్కువగా బయట తినడము, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడము. ఆడవాళ్ళకి మన ఇండియాలో అయితే స్మోకింగ్, డ్రింక్స్ ఇవన్నీ చాలా తక్కువ. మేబీ వెరీ రేర్, వెరీ హై క్లాస్లో ఏమైనా ఉంటాయేమో, కానీ మనలాంటి ఫ్రెండ్స్తో, మనలాంటి ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఆల్కహాలు, స్మోకింగ్ ఉండదు. మగవాళ్ళలో ఉంటాయన్నమాట. అందుకని మగవాళ్ళు కొంచెము మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ నేనేమేమి చెప్పానో ఇవన్నీ చేసుకోండి. యోగా రెగ్యులర్గా చేసుకోండి. ఇప్పుడు కరోనా ఏమున్నదో ఎక్కువగా many people are affected with the corona, COVID-19. Many people are coming back to the normal. But what we have seen, the people who have heart problem, the people who have been suffering with the diabetes, the people who have been suffering with the kidney problems, if they are affected with the COVID to వాళ్ళు ఏమైనా affect అవుతాయి, and if the age is more, so we are seeing that their end will be in the death only అనమాట. సో ఇవన్నీ మల్టిపల్ ఫ్యాక్టర్స్ అనమాట. సో అందుకనే ఫ్రెండ్స్ అందరూ కూడా మీ ఆరోగ్యం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ద కంటిన్యూస్లీ వర్కింగ్ హార్ట్. దానికి హార్ట్కి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది చెప్పండి? హార్ట్కి ఎప్పుడు అంటే వెన్ యూ ఆర్ రిలాక్స్డ్, ఇట్ డజంట్ గెట్స్ రెస్ట్. దాని యాక్టివిటీ కొంచెం తగ్గుతుంది, దాని మీద బర్డన్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే యు ఆర్ రిలాక్స్డ్, యువర్ హార్ట్ రేట్ విల్ కమ్ డౌన్. ఇట్ నీడ్ నాట్ టు వర్క్ మోర్ వెన్ యూ ఆర్ రిలాక్స్డ్ అనమాట. వెన్ యూ ఆర్ మెంటలీ యూ ఆర్ రిలాక్స్డ్. అట్ ద సేమ్ టైం హార్ట్ని మీరు స్ట్రెంగ్తన్ కూడా చేయాలి. ఎట్లా? బై డూయింగ్ ద ఎక్సర్సైజెస్, బై వాకింగ్, బై డూయింగ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్, బై డూయింగ్ ద కార్డియాక్
కార్డియాక్ ఎక్సర్సైజెస్ అని ఎట్లా తెలుస్తుంది మీకు, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అని ఎట్లా తెలుస్తుంది? అది చేసినప్పుడు శ్వాస పిలవడం ఇబ్బంది అనిపించాలి, మీ హార్ట్ రేట్ కొంచెం పెరగాలి, మీ శ్వాస పిలవడం వదలడంలో ఇబ్బంది కావాలి, మీకు కొంచెం స్వెట్టింగ్ రావాలి. So they are called as the cardiac disease, cardiac exercises, they are called as the aerobic exercises. So Surya Namaskaras will help you a lot, especially yoga చేసే వాళ్ళు ఒక 6-7 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసుకోండి, కాసేపు స్పాట్ వాకింగ్ చేసుకోండి. హార్ట్కి సంబంధించిన ఆసనాలు, నిలబడి అర్ధచక్రాసనం మంచిది, త్రికోణాసనము మంచిది, కూర్చొని గోముఖాసనము మంచిది, అర్ధ మత్స్యేంద్రాసనం మంచిది, ఉష్ట్రాసనం మంచిది, సీదా పడుకొని సేతుబంధాసన, బోర్ల పడుకొని భుజంగాసన, శలభాసన, ఈ ఆసనాలను చేసుకోండి. ప్రాణాయామాలు చాలా మంచివండి, ఎందుకంటే ప్రాణాయామాల వల్ల ఎస్పెషల్లీ కపాలభాతి చేసినప్పుడు హార్ట్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇట్ స్టిమ్యులేట్స్ ద హార్ట్, ఇట్ మసాజెస్ ద హార్ట్. ఇఫ్ యూ హ్యావ్ వెరీ హై బ్లడ్ ప్రెషర్, ఇఫ్ యూ హ్యావ్ వెరీ సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్, you should not practice the Kapalabhati. Otherwise, you have a very mild BP or mild heart problems. Kapalabhati, in fact, is good for the heart. ఒక 5 minutes Kapalabhati ప్రాణాయామం చేసుకోండి, ఒక 5 minutes అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకోండి. ఇట్ విల్ క్లీన్స్ ద నాడీస్, మన శరీరంలో ఉండే నాడీస్ని క్లీన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ టు కామ్ యువర్ మైండ్, ఎందుకంటే దిస్ నర్వస్ సిస్టమ్ అండ్ హార్ట్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. If nervous system gets excited, your heart gets excited. So nervous system ni mind cool ga unchukovali. Pranayamas will help you a lot. Nadi shodhana and do the Brahmari pranayama, Om chanting. They are all very good to bring down the stress and tension. Okay, so friends, try to adopt this lifestyle changes. I don't know how healthy is your lifestyle. I can say that because many of you are doing yoga to some extent, you are in the path of the good health, but still there are many issues. You should be, మీ lifestyle, how when you are eating, what kind of mental attitude you have. One of the important thing I suggest to be, I suggest that if you want to have a good heart, if you want to have a good heart, if you want to have a healthy heart, I suggest you adopt the principles of yogic lifestyle. Yoga principles ni koncham adopt cheskondi. Yoga says be detached. Yoga says don't you be contented with what you are. మీకు ఏముందో దాంట్లో తృప్తితో ఉండండి. Yoga says don't run behind the many things. Be calm, be quieter. Yoga says do ahimsa. Practice the ahimsa. Yoga says don't, accumulate the things. Too much of accumulation is not needed. These are all the principles of yoga. When you adopt these lifestyle, these methods in your lifestyle, does stress will come to you? No, it won't come to you. Yoga physical ga asanal cheyadamu, pranayamalu cheyadamu, yes, very important, but more than that you need to adopt the principles of yoga into your lifestyle anamata. Healthy diet, helping others, not having the jealousy, loving everyone, considering everyone as one family, having lot of patience. So all these things are very, very important. If your heart needs to be healthy, so try to adopt the lifestyle of yoga, do yoga, and keep your mind calm, quiet, happy. Laugh as much as you can, smile as much as you can, do good exercises and eat sensibly. So if you do this, ఇవన్నీ మీరు చేసుకుంటే మీ హృదయము ఇంకా మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు కూడా మీ హృదయము బాగుంటుందండి. సో యూ కెన్ బి వెరీ హెల్తీ అనమాట. సో విత్ దిస్ ఐ థింక్ from today onwards, many of you may not be having the heart problem, but there is no
guarantee that you may not be getting the heart problem in the future if you continue with a very unhealthy lifestyle. So hence మీకు హార్ట్ ప్రాబ్లం లేకున్నప్పటికీ ఈ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. ఈ మెథడ్స్ నేనేం చెప్పాను వాటిని మీరు పాటించండి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అత్తమ్మ మావయ్య ఎవరికో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్పారో వాటిని చెప్పండి. సో లెట్ దెమ్ మేక్ సమ్ చేంజెస్. Let them make some changes and let them lead life happily and let them be with you for some more days and you be for long years with happily and with the health matter. Okay, so with this friends, I will conclude this session about the heart problems, and once again I wish you all a very happy heart day. వీటన్నిటిని పాటించండి, మీ హృదయాన్ని చక్కగా ఉంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.